మనము అత్యంత వెనుకబడిన కులాల నుంచి వచ్చి ఇవాళ ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందుకోవడం, వారందరినీ కూడా మేదర మహేంద్ర సంఘం నుంచి నిర్వాహకులు ప్రోత్సహించడం, అదేవిధంగా సంఘం యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా కులం నుంచి వచ్చిన ప్రతిభ కలిగిన విద్యార్థులందరికీ కూడా ఇలాంటి పురస్కారాలు అందించి వారిని ప్రోత్సహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నాను సభాముఖంగా. మరి మనం అందరం కూడా నిమ్న వర్గాల్లో పుట్టినప్పటికీ, బలహీన వర్గాల్లో పుట్టినప్పటికీ అనేక రకాలుగా మన ముందు తరాలు మన కుల వృత్తుల ద్వారా సేవా ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన మనమందరం కూడా, మన ముందు తరాల వాళ్ళందరూ కూడా మన కుల వృత్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో, ఆ సంపాదనతోటే చాలని జీతాలతోటి, వేతనాలతోటి, ఆదాయంతో మరి ఇవాళ మన జనరేషన్ దగ్గరకు వచ్చేసరికి మన తల్లిదండ్రులు మనల్ని విద్య వైపు ప్రోత్సహించడం నిజంగా ఇది తల్లిదండ్రులకి మరి మనకి గర్వించదగ్గ సందర్భంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వారి ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, వారి ఆశలు నెరవేర్చడం కోసం, మనం విద్యార్థులుగా మన లక్ష్యాలు చేరుకోవడం కోసం మనం బలహీన వర్గాల్లో పుట్టినా మాత్రమే కానీ బలహీనలో మాత్రం కాదు ఎట్టి పరిస్థితుల్లో. నిన్నగాక మొన్న రవీంద్ర భారతిలో ఒక సభ జరిగింది, సర్దార్ సర్వయ్య పాపన్న గారి జయంతి ఉత్సవాలు. అక్కడ కూడా వేలాదిగా బలహీన వర్గాలకు చెందిన వారు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఒక మాట చెప్పాను అందరికీ. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమీకరించు, బోధించు, పోరాడు అని చెప్పి నేర్పించిండ్రు మనకి. మన ముందు తరాల వాళ్ళు ఇప్పుడు దాకా కూడా మన తండ్రి తరం వరకు కూడా సమీకరించి, బోధించి పోరాటంలోనే ఉన్నారు. సమీకరిస్తున్నాం, బోధిస్తున్నాం, పోరాడుతున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గారు చెప్పిండ్రు, బోధించు, సమీకరించు, పోరాడు, సాధించు, పాలించు అని చెప్పి. ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ, ఇక్కడ అందుకున్న ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులందరికీ నా మనవి ఒకటే, విద్యలో కానీ ప్రతిభలో కానీ ఇంకా దేంట్లైనా కానీ మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగాల్లో మీరు నిష్ణాతులు కండి, సాధించండి, రేపొద్దున పాలకులు కండి. ఇక్కడున్న నిర్వాహకులు కూడా, మేదర మహేంద్ర సంఘం నిర్వాహకులందరికీ, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా విజ్ఞాపన ఒకటే, భవిష్యత్తులో మనం కూడా రాజకీయంగా ఎదగాలి. గతంలో అంటే ప్రజాస్వామ్యం లేదు, రాజరిక వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది, మనం నిర్మించుకున్న, మనం రాసుకున్న మన రాజ్యాంగం ఉంది. ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే పాలనలో భాగమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ అవకాశాలను కూడా అందిపుచ్చుకోమని చెప్పి ఈ సభలో అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లో ఎదిగి మనం కూడా పాలకులం అయినప్పుడే నిజంగా కూడా మన నిమ్న వర్గాలకి, బలహీన వర్గాలకి, మన సంఘాలకి, మన కులాలకి, మన జాతులకి, మన సెక్షన్కి మనము నిజమైన న్యాయం చేసుకోగలుగుతాము. తద్వారా మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా నిర్మించుకోగలుగుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ బీసీ